గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, సత్యవతి కూడా ఉన్నాను. యేసయ్య భద్రపరిచిన కృపలో ఉన్నాను అండి. ముందుగా మార్తి ఛానల్ చూస్తున్న అందరికీ శరణం అండి. ప్రభువు సమాధానము కలగజేయను గాక. ఈరోజు మండే, అందరూ క్షేమంగా ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్తున్నారు కదా, వెళ్ళాలని, అందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నాతో పాటు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్రార్థనా భారం కలిగి ఉన్న వాళ్ళు ప్రభువుని వేడుకుంటున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. అందుని బట్టి యేసయ్య మనందరినీ కనిపెడుచున్నాడు అండి. ఫస్ట్ టైం భారతీయ ఛానల్ చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియో ఎండింగ్ వరకు చూసి ప్రభు మిమ్మల్ని మీతో మాట్లాడారు, మీకు వీడియో చూసే ఓపిక, సహనం, శక్తి ప్రభువు మీకు అనుగ్రహించినట్లయితే వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువు మిమ్మల్ని దర్శించునుగాక, మీ కుటుంబాలను దర్శించి ఆశీర్వదించునుగాక. సరే ఫ్రెండ్స్, ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. మీరు ఊరకుండుడి, నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మళ్ళీ వినిపిస్తున్నాను. మీరు ఊరకుండుడి, నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మంచి వాగ్దానము చదివి వినిపించాను. మరి ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం చదవని క్రైస్తవుల కోసం చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను అండి. ప్రభు వాగ్దానాన్ని చదవని వీడియోలు చదవండి. ఉదయకాలం ప్రభుకు సమయం ఇవ్వని వాళ్ళు సమయం ఇచ్చి చూడండి, రుచి చూడండి. ప్రభువుని వెంబడించడం వల్ల మనకు ఇప్పుడంటే ఇప్పుడు మనము కొనుక్కోబడిన ఆయన రాజ్యంలో చేరుతాము. రక్షణ పొందుట వలన, ప్రభువును విశ్వసించుట వలన మనం ఆయన రాజ్యానికి సన్నిహితులమై దగ్గరగా ఉంటాము అనేది గుర్తు చేస్తున్నానండి. ప్రభువుని ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. మరి ప్రభువును తెలుసుకోవాలని, ప్రభువుని విశ్వసించాలని అయితే నేను కోరుతున్నానండి. ప్రతిరోజు ప్రార్థనా భారం కలిగి వీడియో చూస్తున్న వాళ్ళు, ప్రార్థించుతున్న వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. ప్రభువు మిమ్మల్ని వెంబడించునుగాక, మీతో మాట్లాడునుగాక. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు హ్యాపీ బర్త్డే చెప్దామా, గాడ్ బ్లెస్ యూ చెప్దామా మన ఛానల్ నుంచి. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు ఆశీర్వాదాలను మెండుగా ఇచ్చునుగాక. నూతనమైన గృహములు, నూతనమైన వాహనములు, నూతనమైన ఏదైనా మీరు నూతన కార్యాలు ఈరోజు సంతోషంతో మొదలు పెడుతున్నట్లయితే యేసయ్య, ప్రభు అయిన యేసయ్య, ప్రియమైన యేసయ్య, కనికర స్వరూపుడైన యేసయ్య మీకు ఆశీర్వాదములను మెండుగా దయచేయునుగాక అండి, అందించునుగాక. ఈరోజు పనులు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రభువు సహకరించునుగాక. ఈ దినమంతా కూడా మరి ఈరోజే కొంచెం ఎండగా ఉంది, వెదరు కొంచెం మనకు సానుకూలంగా ఉంది, అనుకూలముగా ఉన్నది. మరి ఏమైనా పనులు ఉన్నట్లయితే చకచకా చేసేసుకోండి అందరూ. మరి వర్షపు వాతావరణం నుంచి ఇప్పుడే మనము బయటకు వస్తున్నాము. ప్రపంచ యావత్తులో కూడా ఎక్కడ చూసినా ఏదో కొన్ని ప్లేస్లలో వర్షం తాకిడి అనేది లేదు, కానీ చాలా ప్రాంతాల్లో ఎంతో వర్షంతో కూడిన జలమై ప్రపంచమంతా ఉంది. గత వారం రోజులుగా అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. మరి ఎక్కడెక్కడ ఎవరెవరు బంధువులు ఉన్నారో, ఎవరెవరు ఎక్కడ మరి ప్రభునందు నిద్రించున్నారో మనకైతే తెలియదు. మరి వారి కోసం మనమైతే ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఎవరున్నారో మరి బ్రతికి ఉంటే వారి కుటుంబాలని కలుసుకున్నాగన ఆహారము, తగినంత ఆహారము వారికి
ప్రభువు సమకూర్చులాగా మనమైతే కోరుకుందాము ఫ్రెండ్స్. ప్రభువు మనపై ప్రార్థన భారాన్ని ఉంచాడు. ప్రతి ఒక్కరికి విషయం గురించి ప్రార్థించాలి అనేసి మన క్రైస్తవులపై భారం ప్రభు వేసే పెట్టాడు. కాబట్టి మనము ప్రార్థించబద్ధంగా ఉన్నాము. ప్రార్థనకు వెనుకాడని బిడ్డలు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్రార్థన చేయండి. ఈ వారం రోజులుగా కురిచిన వర్షాలకు ఎంతోమంది కుటుంబములు గల్లంతు అయినవి. ప్రపంచం యావత్తులో మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. న్యూస్ ఛానల్లో మనము కనిపెడుతూనే ఉన్నాము. కాబట్టి మనము మన వంతు సహాయం చేయలేము, కానీ మనము ప్రార్థించడం వంతు ప్రభు మనపై పెట్టాడు. కాబట్టి ప్రార్థన చేద్దాము. ప్రార్థన వారంతో ఉన్న వాళ్ళు, వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళని ప్రభు కనికరించుగాక. మరి మన కుటుంబాలు మనం కూడా క్షేమంగా ఉన్నందుకు ఆయనకు ఘనత, ఆయనకి మహిమ చెల్లిస్తున్నాను. ముందుగా మన కుటుంబాలని సజీవ లెక్కలో వేసే ఉంచాడు. కాబట్టి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేము. ఎన్ని స్థితులు చెల్లించడము ఆయనకు అది సాటి రాదు కదా ఫ్రెండ్స్. అలా ఉద్దేశించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమెన్ అని చెప్పండి. ప్రభు మనల్ని కనిపెట్టుగాక. ఈ దినమంతా అందరికీ తోడుగా ఉండుగాక అండి. కనికరించుగాక యేసయ్య. ఆయన కృప మన కుటుంబాలపై మనపై ఉంచగలడు. ఓకే, అందరికీ బాయ్ ఫ్రెండ్స్.